ఇది కేవలం ఒక జిల్లా కథ కాదు. భారతదేశం గర్వించదగ్గ ఎన్నో కథలను తన గుండెల్లో దాచుకున్న నేల కథ. రాముడి అడుగుజాడలతో పవిత్రమైన భూమి, గోదావరి పరవళ్లతో పచ్చబడిన నేల. ఈ అడవుల మధ్య ఆదివాసి జీవన సంస్కృతిని కాపాడుతున్న గడ్డ. అదే నేల దేశానికి వెలుగునిచ్చే నల్ల బంగారాన్ని తన గర్భంలో దాచుకుంది. సింగరేణి గనుల్లో కార్మికుడు చెమటోడ్చితే ఆ చెమట దేశంలోని కోట్లాది ఇళ్లలో వెలుగుగా మారింది. సింగరేణి చరిత్రలో ఆనాటి బ్రిటిష్ పరిపాలనలో 1871లో ఇల్లందు ప్రాంతంలో బొగ్గు నిల్వల గుర్తింపు, 1886లో గనుల హక్కు స్వీకరణ, 1920లో ప్రస్తుత సింగరేణి కాలేజ్ కంపెనీ ఏర్పాటుకు తుది. ఇది కేవలం ఒక సంస్థ చరిత్ర కాదు, ఒక ప్రాంతం దేశ నిర్మాణంలో భాగమైన చరిత్ర. అయితే భద్రాద్రి కొత్తగూడెం కథ బొగ్గుతోనే ఆగిపోలేదు. బొగ్గు నుంచి విద్యుత్ వరకు, పరిశ్రమల నుంచి వ్యవసాయం వరకు దేశ ప్రగతిలో ఈ జిల్లా తనదైన ముద్ర వేస్తోంది. పాలొంచలో కేటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తితో రాష్ట్రానికి శక్తినిస్తోంది. నవభారత్ వంటి పరిశ్రమలు ఈ నేల పారిశ్రామిక ప్రస్థానానికి మరో బలాన్ని చేకూరుస్తున్నాయి. అశోకపురంలోని హెవీ వాటర్ ప్లాంట్ దేశ శాస్త్ర అణుశక్తి రంగానికి అవసరమైన కీలక సేవల్లో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇక అశ్వరావుపేట వైపు చూస్తే పచ్చని ఆయిల్ ఫామ్ తోటలు రైతు జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. రైతు పొలంలో పండించిన పంట నుంచి ప్రాసెసింగ్ పరిశ్రమల వరకు వ్యవసాయ పరిశ్రమ కలిసి అభివృద్ధికి కొత్త దారులు వేస్తున్నాయి. అంటే ఒకవైపు గోదావరి ఈ నేలకు జీవం పోస్తుంటే, మరోవైపు గనులు, పరిశ్రమలు ఈ దేశానికి శక్తిని అందిస్తున్నాయి. గనుల్లో కార్మికుడు చెమట, పరిశ్రమలో కార్మికుడి శ్రమ, పొలంలో రైతు కష్టం, ఇవన్నీ కలిసి ఈ నేలను దేశ నిర్మాణంలో ఒక భాగంగా నిలబెడుతున్నాయి. స్వాతంత్రం మనకు జెండాను మాత్రమే ఇవ్వలేదు, మన నేలను మనమే నిర్మించుకునే హక్కును ఇచ్చింది. ఆ నిర్మాణంలో భద్రాద్రి కొత్తగూడెం తన వంతు పాత్ర పోషిస్తుంది. దేశం కోసం సరిహద్దుల్లో సైనికుడు నిలబడితే, దేశం కోసం గనుల్లో కార్మికుడు నిలబడుతున్నాడు. పరిశ్రమలు ప్రగతి బాటలు వేస్తే, రైతు ఈ నేలకు అన్నం పెడుతున్నాడు. ఇదే నా భద్రాద్రి కొత్తగూడెం, నా జిల్లా, నా గర్వం.